నాకు 40% ఓట్లు వచ్చి చంకలు కొట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 40% మంది ఎందుకు వేశారు ఓట్లు? నువ్వు అధికారంలోకి వస్తావనో, అధికారంలోకి రాకపోతే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తావనో, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామనే ఆశతో వాళ్ళు ఓట్లు వేశారు. కానీ నువ్వు చేసింది ఏమిటి? కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకోకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. కానీ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకోకుండా ఆ 40% ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ళని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పోస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకో పక్క యువత పెడమార్గం పట్టే విధంగా డైలాగులు కానివ్వండి, వాళ్ళ భావజాలం కానివ్వండి, ఈరోజు వారు వెన్ను తట్టేది ఎవరికి? గంజాయి బ్యాచ్లు. మొన్న తెనాల్లో ఒక గంజాయి బ్యాచ్ వాడి మీద చర్యలు తీసుకుంటే వెళ్ళేసి వాళ్ళని వెన్ను తట్టి వస్తాడు, మేము మన ప్రభుత్వం వస్తుంది, మీరేం ఆధారపడబోకండి, వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వీరంగం వేసినా కూడా నేను చూస్తూ ఉంటాననే ఒక భరోసా కల్పించడానికి, ఆఖరికి సమాజంలో చిన్న ముక్కుపచ్చలారని మైనార్టీ బాలికలను కూడా చేర్చిన విధవలను కూడా సపోర్ట్ చేసే విధంగా మరి ఆ పార్టీ నాయకులు మరి మాట్లాడటం చాలా శోచ్యం అని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీయటానికి కానివ్వండి, లేదా ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి కానీ ఎటువంటి అవకాశం లేకోకుండా రాష్ట్రంలో కులాల మధ్య తగాదా పెట్టి మరి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఆలోచన చేయటం, విధ్వంసాలను సృష్టించటం, ఇదే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉండాలనేది నేవీ డిపోట్. కొంతమంది రైతులు ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో, భూసేకరణలో చిన్న ఇబ్బందులు పెట్టారని కొంత ఆగిన మాట వాస్తవం. బట్ ఈరోజు చాలామంది రైతులు 900 ఎకరాలు వాలంటీర్గా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దీని మీద కలెక్టర్ గారు కూడా చెప్పి వెంటనే చర్యలు తీసుకోమంటారు. తప్ప నా వంతు మా సహచరులందరితో కలిసి నా వంతు ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తానని ప్రయత్నం చేస్తాను.